నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 37వ శ్లోకము. బ్రహ్మాననం క్షేత్రభుజో మహాత్మా విధూరురంగృశ్రిత కృష్ణవర్ణ నానాభిధాబీజగణోపపన్నో ద్రవ్యాత్మక కర్మ వితానయోగ. బ్రాహ్మణులే విరాట్ కృష్ణు యొక్క ముఖము, క్షత్రియులు భుజములు, వైశ్యులు ఊరువులు, శూద్రులు పాదములు, వివిధ నామములలో నానావిధ ప్రక్రియలలో చేయబడి యజ్ఞముల యందు హవిస్సులను ఇంద్ర వరుణ యమ కుబేరాది దేవతల రూపములలో ఆ విరాట్ పురుషుడే స్వీకరించును. వివిధ యజ్ఞముల ప్రక్రియలను, యజ్ఞముల ఫలితముగా లభించే వస్తువులను ఆ పరమాత్మయే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. భగవద్గీత 4వ అధ్యాయములో 24వ శ్లోకములో సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే చెప్పి ఉన్నాడు. 38వ శ్లోకము. యానసావీశ్వర విగ్రహస్య యస్సన్నివేశః కథితో మయా తే సంధార్యతేస్మిన్ వపుషిస్తవిష్టే మనస్వబుద్ధ్యాన యతోస్తి కించిత్. పరీక్ష మహారాజా, ఇంతవరకును భగవత్స్వరూప వర్ణనమును విపులముగా వర్ణించి తిని. ఆ బ్రహ్మాండము విరాట్ పురుషుని యొక్క స్థూలదేహము. ఇందు ఆ పరమాత్మ యొక్క అవయవములను వేరువేరుగా భావించుకొని ఆయన సగుణ స్వరూపమును దర్శింపవలెను. ఇంకను ఆ పరమేశ్వరుని యొక్క ఆశ్చర్యకరమైన లీలలను దర్శింపవలను. ఆయన రూపమగు ఆ యొక్క సృష్టిని నిరంతరము స్మరించుచు ఈ జగత్తునందు పరమాత్మ తప్ప మరి ఏదీనూ లేదు అనే భావమును నిశ్చయాత్మక బుద్ధితో ధారణ చేయవలెను. ఆ పరమ పురుషుడే అనేక రూపములలో ప్రకటమవుచున్నాడు అని భావింపవలెను. ధన్యవాదములు.